అందరికీ నమస్కారం. మా ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగు ప్రవర్తన శాస్త్రం అంతర్దృష్టులు ఛానల్‌కి స్వాగతం. ఈ ఛానల్ రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్నది. హలో! నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పీహెచ్‌డీ ఇన్ మేనేజ్మెంట్. మీకు నిజంగా ఎమోషన్స్ ఉన్నాయా? లేక మీ మెదడు లెక్కలు చెప్తోందా? భావోద్వేగాలు ఎలా ఏర్పడతాయి? మనసు యొక్క రహస్య జీవితం ఏమిటి? తెలుసుకుందాం రండి. భావాలు మనసును గెలిపించొచ్చు లేదా మనసును ఓడించొచ్చు. కానీ అసలు ప్రశ్నేంటి? భావాలు సహజంగా వచ్చేవా? లేక మనం నిర్మించేవా? మనం కోపిస్తే అది నిజంగా కోపమా? లేక మన మెదడు ఒక పాత అనుభవాన్ని తిరిగి రాబడుతోందా? మనం బాధపడితే నిజంగా బాధేనా? లేదా భావనల నిర్మాణంలో ఒక తప్పుడు అన్వయమా? ఈరోజు మీరు తెలుసుకోబోయేది భావాల సత్యం. భావాలు బయట నుంచి రావు. అవి మనలోనే నిర్మితమవుతాయి. ఇది శాస్త్రం ఒక్కటే కాదు. ఇది జీవితాన్ని మార్చే విజ్ఞానం. మీ భావాలను మీరు నిర్మించగలిగితే, మీరు మీ జీవితాన్ని పునర్నిర్మించగలరు. ఇక ప్రారంభిద్దాం ఈ ఆత్మ వికాస ప్రయాణాన్ని. మీ అంతర్గత శక్తిని వెలికితీసే సత్యాన్ని. భావోద్వేగాలు ఎలా తయారవుతాయి? మెదడు యొక్క రహస్య జీవితం ఏంటి? లీపా సిల్ట్మా భారత్ రచించిన గ్రంథం నుంచి ఒక ముఖ్యమైన అంశాలు క్లుప్తంగా మీకోసం. మొదటిది, భావోద్వేగాలు నిర్మితమైనవి. ఎమోషన్స్ ఆర్ కన్‌స్ట్రక్టెడ్. భావోద్వేగాలు పుట్టుకతో వచ్చేవి కావు, లేదా అందరికీ ఒకేలా ఉండవు. వ్యక్తిగత అనుభవాలు మరియు సాంస్కృతిక నేపథ్యాల ఆధారంగా మెదడు వాటిని నిర్మిస్తుంది. ఇవి ముందుగా ప్రోగ్రామ్ చేయబడిన ప్రతిస్పందనలు మాత్రం కావు. నిజ జీవిత ఉదాహరణ: ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట పాట విన్నప్పుడు ఆనందంగా భావించొచ్చు. ఎందుకంటే ఆ పాట వారికి సంతోషకరమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. మరొక వ్యక్తి అదే పాట సాధారణంగా అనిపించొచ్చు, లేదా బాధను కలిగించొచ్చు. ఇక్కడ భావోద్వేగం వ్యక్తి యొక్క గత అనుభవాల ద్వారా నిర్మితమైందని గ్రహించాలి. రెండోది, భావోద్వేగ ఖచ్చితత్వం చాలా ముఖ్యం. ఎమోషనల్ గ్రాన్యువాలిటీ మ్యాటర్స్. భావోద్వేగాలను స్పష్టంగా గుర్తించడం మరియు వాటికి పేరు పెట్టడం భావోద్వేగ తెలివితేటలను పెంచుతుంది. మీ భావాలను ఖచ్చితంగా గుర్తించడం ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. నాకు బాధగా ఉంది అని సాధారణంగా చెప్పే బదులు, నేను నిరాశగా ఉన్నాను, నేను ఒంటరిగా భావిస్తున్నాను, లేదా నేను కలత చెందుతున్నాను అని వేర్వేరుగా గుర్తించడం మీ భావోద్వేగం యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడానికి మరియు తగిన చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది. మూడవ విషయం, భాష యొక్క పాత్ర. ది రోల్ ఆఫ్ లాంగ్వేజ్. మన భావాలను వర్ణించడానికి ఉపయోగించే పదాలు మన భావోద్వేగ అనుభవాలను ప్రభావితం చేస్తాయి. మనం ఉపయోగించే భాష మన భావాలను ఎలా అర్థం చేసుకుంటామో మరియు ఎలా స్పందిస్తామో దానిపై ప్రభావం చూపిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఆందోళన అనే పదాన్ని తరచుగా ఉపయోగించడం వల్ల ఒక సాధారణ భయాన్ని కూడా పెద్ద సమస్యగా చూడవచ్చు. అదే సమయంలో కొంచెం కంగారుగా ఉన్నాను అని చెప్పడం ద్వారా ఆ భావన యొక్క తీవ్రతను తగ్గించవచ్చు. నాలుగవ విషయం, సందర్భం కీలకం. కాంటెక్స్ట్ ఈజ్ ద కీ. భావోద్వేగాలు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. పర్యావరణ సూచనలు మరియు సామాజిక సంఘర్షణలు భావోద్వేగ అనుభవాలు రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక ఉదాహరణ ఏంటంటే,
ఒక అంత్యక్రియల వద్ద నవ్వడం అసమంజసంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సందర్భం దుఃఖాన్ని మరియు గౌరవాన్ని సూచిస్తుంది. అదే సమయంలో స్నేహితుల మధ్య సరదాగా నవ్వడం సాధారణమైన మరియు ఆహ్లాదకరమైన భావోద్వేగంగా గమనించవచ్చు. ఐదవ విషయం భావోద్వేగాలు మరియు అంచనాలు. ఎమోషన్స్ అండ్ ప్రిడిక్షన్స్. మెదడు నిరంతరం గత అనుభవాల ఆధారంగా భావోద్వేగ ప్రతిస్పందనలను ఊహిస్తుంది మరియు విశ్లేషిస్తుంది. ఈ అంచనాల ఆధారంగానే మనం భావోద్వేగాలను అనుభవిస్తాం. ఒక ఉదాహరణ ఏంటంటే, గతంలో మీరు ఒక నిర్దిష్టమైన కుక్కని చూసి భయపడి ఉంటే, ఇప్పుడు అలాంటి రకమైన కుక్కను చూడగానే మీ మెదడు భయాన్ని ఊహించి అదే భావోద్వేగాన్ని కలిగించొచ్చు. ఆరో విషయం, భావోద్వేగాలు మారుతూ ఉంటాయి. ఎమోషన్స్ ఆర్ డైనామిక్. భావోద్వేగ అనుభవాలు కాలక్రమేణా మారగలవు. కొత్త సమాచారం మరియు అనుభవాలు మీ అవగాహనను మార్చినప్పుడు భావోద్వేగాలు కూడా మారుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒకప్పుడు మీకు చాలా ఇష్టమైన ఒక విషయం కాలక్రమేణా మీకు సాధారణంగా అనిపించచ్చు, లేదా అసహ్యం కూడా వేయచ్చు. మీ అనుభవాలు మరియు అభిప్రాయాలు మారడం వల్ల మీ భావోద్వేగాలు కూడా మారుతాయి, గమనించండి. ఏడవ విషయం సానుభూతి మరియు అనుబంధం. ఎంపతి అండ్ కనెక్షన్. భావోద్వేగాలు సామాజిక బంధాలను ఏర్పరచడానికి సహాయపడతాయి. ఇతరుల భావాలను అర్థం చేసుకోవటం మరియు వారితో అనుబంధం కలిగి ఉండటం ఆరోగ్యకరమైన సంబంధాలకు ముఖ్యం. ఒక ఉదాహరణ ఏంటంటే, మీ స్నేహితుడు బాధలో ఉన్నప్పుడు మీరు వారిని ఓదార్చడం మరియు వారికి మద్దతు ఇవ్వడం ద్వారా మీ మధ్య బంధం బలపడుతుంది కదా. ఇక్కడ సానుభూతి మీ భావోద్వేగ ప్రతిస్పందనను నడిపిస్తుంది. ఎనిమిదవ విషయం చాలా ముఖ్యమైనది, భావోద్వేగ నియంత్రణ ఒక నైపుణ్యం. ఎమోషనల్ రెగ్యులేషన్ ఈజ్ ఎ స్కిల్. మీరు మీ భావోద్వేగాలను నిర్వహించడం నేర్చుకోవచ్చు. మైండ్ఫుల్నెస్ మరియు కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ వంటి వ్యూహాలను ఉపయోగించి భావోద్వేగ సవాళ్లను మెరుగ్గా ఎదుర్కోవచ్చు. ఒక ఉదాహరణ, మీరు కోపంగా ఉన్నప్పుడు వెంటనే స్పందించే బదులు కాసేపు ఆగి మీ శ్వాసపై దృష్టి పెట్టడం లేదా పరిస్థితిని వేరే కోణం నుంచి చూడడం ద్వారా మీ కోపాన్ని తగ్గించుకోవచ్చు. తొమ్మిదవ విషయం, భావోద్వేగాలపై సాంస్కృతిక ప్రభావాలు ఉంటాయి, గమనించగలరు. కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ దేర్ ఆన్ ఎమోషన్స్. సంస్కృతి భావోద్వేగాల వ్యక్తీకరణ మరియు అవగాహనను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. వేర్వేరు సమాజంలో భావోద్వేగాలు వేర్వేరుగా వ్యక్తీకరించబడతాయి మరియు అర్థం చేసుకోబడతాయి. ఒక ఉదాహరణ ఏంటంటే, కొన్ని సంస్కృతుల్లో బహిరంగంగా దుఃఖించటం సాధారణం. అయితే మరికొన్ని సంస్కృతులలో దానిని వ్యక్తిగతంగా ఉంచుకుంటారు. అలాగే కొన్ని సంస్కృతుల్లో కొన్ని రకాల భావోద్వేగాలను వ్యక్తీకరించడం ప్రోత్సహించబడదు. మీ భావోద్వేగ జీవితాన్ని నియంత్రించండి. ప్లీజ్ డూ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఎమోషనల్ లైఫ్. మీ భావోద్వేగాలను రూపొందించే శక్తి మీకుంది. అవగాహన, భాష మరియు స్పృహతో కూడిన ఎంపికల ద్వారా మీరు మీ భావోద్వేగ అనుభవాలను ప్రభావితం చేయొచ్చు. చివరిగా ఒక మాట, భావోద్వేగ భావోద్వేగాలు స్థిరమైన ప్రతిస్పందనలు కాకుండా డైనమిక్ మరియు నిర్మితమైన అనుభవాలు అని అర్థం చేసుకోండి. తద్వారా మనం మన భావోద్వేగ జీవితాన్ని మెరుగ్గా నిర్వహించవచ్చు మరియు మన శ్రేయస్సును పెంచుకోవచ్చు. ఇప్పటి వరకు మీ భావాల్ని ఎలా అర్థం చేసుకున్నారు? అవి సహజంగా వస్తాయని నమ్మారు కదా. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మీ భావాలు నిర్మించగలరు. కోపం, భయం, బాధ, అపహాస్యం ఇవన్నీ మీ మెదడు నిర్మించిన ప్రతిస్పందనలు మాత్రమే. గుర్తించండి, ఇప్పుడు మీ చేతుల్లో ఉంది ఒక అద్భుత అవకాశం. భావాలను అవగాహనతో పునర్నిర్మించే శక్తి, మీ జీవితాన్నే మార్చేసే శక్తి ఇది. భావాలను మీరు నియంత్రిస్తే జీవితం మీ నియంత్రణలో ఉంటుంది. మీరు ప్రయాణాన్ని ఇష్టపడ్డారా? ఈ విజ్ఞానం ఉపయోగపడిందా? ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బలమైన విజ్ఞానాన్ని అందుకోవాలంటే
సబ్స్క్రైబ్ చేయండి. మీ భావాలు, మీ నిర్మాణం, మీ జీవితం, మీ శక్తి. మరొక సృజనాత్మక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.